హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? మా వీడియోని మేమే సెల్ఫీ మోడ్లో తీసుకుంటున్నామండి. ఇదొక సర్ప్రైజ్, స్పెషల్, అన్ఎక్స్పెక్టెడ్, ఏమనాలో కూడా నాకు తెలియట్లేదు. ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మధుబన్ను కూడా వస్తున్నారనమాట. ఇప్పటిదాకా మేమిద్దరమే ఉన్నామని బాగా గిల్టీగా ఫీల్ అవుతున్నాం. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా జాయిన్ అవుతున్నారు. కొంచెం హ్యాపీ అట్మాస్ఫియర్ మోరు పెరగడానికి అనమాట. సరే చెప్తాను, ముందు చెప్తాను, ఎందుకంటే మాకు ఈ కెమెరా పొజిషన్ కూడా కొత్తగా ఉంది. ఇలా సో ఒకళ్ళొకళ్ళు తీసుకుంటా చెప్తాను అనమాట. ఈ వీడియో స్పెషల్, మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా మధుబన్ను వస్తున్నారని. ఒక ఎక్సైట్మెంట్ అనమాట. మాకు తెలియదు, అంతా ఇమీడియట్గా అలా జరిగిపోతా ఉన్నాయి. ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ అని చెప్పా కదా, వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు ఈసారి ఇండియా ట్రిప్లో. సో చూడాలి. ఇప్పుడు 2 వీక్స్ నేను బిట్టు కదా, ఇక్కడ నుంచి 2 వీక్స్ మేము నలుగురం కలిసి ఉంటున్నాం అనమాట. నేను బిట్టు, బన్ను, మధు. సో ఆ ఫీలే వేరనమాట. ఫుల్ ఫ్యామిలీ కలిసి ఉన్నప్పుడే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడే మేము వచ్చాము విజయవాడ నుంచి హైదరాబాద్కి ట్రావెల్ అయ్యి నైట్ 8:30 అయింది. బై రోడ్ వచ్చామన్నమాట. బిట్టు నేనే చెక్ ఇన్ చేసాం హోటల్. రండి రాగానే పెట్టెలు మా పెట్టెలు పెట్టేసాం. నేను మొత్తం ఈ 15 days మేమందరం హైదరాబాద్లోనే ఉంటున్నామండి. అదొక పెద్ద కథ, నేను ఇప్పుడే చెప్పలేను. ఇది మీరు లీలా చూశారు కదా. సో మా ఇద్దరికి అనమాట, బిట్టుకి నాకు ఈ రూము, మేమిద్దరం ఈ రూమ్లో ఉంటాము. కనెక్టింగ్ రూము. ఈ డోరు లాక్ ఇస్తానన్నారు, ఇది ఓపెన్ చేస్తే అవతల పక్క బన్ను మధు రూమ్ ఉందన్నమాట. ఇది మా ఇద్దరిది. బేసిక్గా ఎందుకు అట్లా తీసుకున్నామంటే అండి, సూట్ రూమ్ బుక్ చేసుకుంటే నలుగురు ఉండలేమంట, 3 people ఉండగలం. అందుకని చెప్పేసి 2 అయితే ఏంటంటే బాత్రూమ్స్ కూడా ఉంటాయి కాబట్టి కంఫర్టబుల్ ఉంటుందని. లాస్ట్ టైం లీలా రూమ్ చూసినప్పుడు అది డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది. ఇది మా ఇద్దరికి సరిపోతుంది కరెక్ట్గా. ఇదండి ఇంక ఇప్పుడు మేము వెళ్ళి డిన్నర్కి వెళ్ళాలి. ఇక్కడ కింద హోటల్లోనే, సేమ్ ఇదే హోటల్లోనే బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ఎలాగో తినమని చెప్పా కదా. సో ఈ 2 బుక్ చేసేసుకున్నాం. సో ఈ 15 days హైదరాబాద్లో ఇక్కడే ఉంటున్నాం అండి. మధ్యలో ఒక 3 days మాత్రం ట్రైడెంట్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఏదో కార్పొరేట్ ఈవెంట్ అని ఇక్కడ హోల్ హోటల్ బుక్ చేసేసారు. ఈసారి మ్యాక్సిమం ట్రిప్పులో 50% కన్నా ఎక్కువ హైదరాబాద్లోనే ఉన్నా. ఒక్క 1 week విజయవాడ వెళ్ళింది, 3 weeks హైదరాబాదే హోటల్లోనే. మరి ఏం చేస్తాం, హోటల్ అయితేనే కంఫర్టబుల్ అండి, హైజీన్ వైజ్, అందుకని ఉంటున్నాం. చాలా పనులు ఉన్నాయి హైదరాబాద్లో, అవేంటని నేను ఇప్పుడు చెప్పలేను. ఫ్యూచర్లో ముందు మీకు తెలుస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్, ఫ్యామిలీ ఫంక్షన్లో అవి చూసుకుంటున్నాం అనమాట. తర్వాత నా పనులు చేసుకుంటున్నాను. రాగానే పెట్టెలు పెట్టించేసాను. ఎక్కడ ఏమాత్రం ఖాళీ వదిలిపెట్టలేదు. ఇప్పుడు వీడియో క్లోజ్ చేసి పెట్టెలన్నీ ఓపెన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ తినేయడం అనమాట. పొద్దున్నే మధు వాళ్ళని ఎర్లీ మార్నింగ్ పికప్కి హోటల్ వాళ్ళే వెళ్తున్నారండి. మమ్మల్ని వద్దన్నాడు అనమాట లేచి పొద్దున్నే. బట్ కానీ మేము పొద్దున్నే లేచి లాబీలోకి వెళ్తున్నాం. మామూలుగా వాళ్ళు వచ్చి మెల్లగా చెకింగ్ చేసేసి రిలాక్స్ అయినాక మమ్మల్ని లేపుదాం అనుకున్నారు. బట్ మేము చెప్పట్లేదు, మేము లేచి లాబీలోకి వెళ్తున్నాం. అసలు అయితే ఎయిర్పోర్ట్కి కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ కారులో చాలా లగేజ్ ఉంది, పట్టదనమాట అది. మా బిట్టుగాడు రాగానే టేబుల్ చైర్ ఎందుకు చెక్ చేసుకుంటున్నాడో నేను చెప్తా. చక్కగా బొమ్మలన్నీ పరుచుకొని రేపు మార్నింగ్ లేవగానే డ్రాయింగ్, క్రాఫ్ట్లు మొత్తం ఇదే ఎంజాయ్ చేస్తున్నాం. బిట్టు గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 6 అయింది. సో నేను 3 o'clock నుంచే లెగిస్తున్నా. ఎంతైనా ఫ్లైట్ జర్నీ ఉండేసరికి వాళ్ళకి కూడా మధ్యలో ట్రాకింగ్ చెక్ చేసుకుంటూ ఉన్నా అనమాట. ఏంటో ఈ ఫ్లైట్ జర్నీలో మనం కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరెక్కినా మధ్యలో ట్రాకింగ్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లాంటి ఫియర్స్ మొదలైనవి. అందరికి ఉండవలేండి, నాకే. ఇగో మా బిట్టుగాడు తెల్లారిందిగా, కట్టెలను తీసేసి రెడీ అయిపోయి కళ్ళు తెరిచింది, గ్లాసెస్ పెట్టుకుంది, కట్టెలను తీసింది, బయలుదేరుతుంది. పళ్ళు తవ్వుకున్నావు కదా, బాగా ఎక్సైటింగ్ ఉంది. దానికి నిద్ర పట్టట్లా. ఒకటే అసలు వచ్చేస్తున్నారు డాడీ అన్న. ఏంటి మై లవింగ్ బ్రదర్ అండ్ డాడీ అంట. And now we can actually open the connecting door and see them. కనెక్టింగ్ డోర్. Look, it's been locked. యా మా బిట్టుగాడు వీడియో తీస్తున్నాడు ఇప్పుడు. కానిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు వాటర్ పొద్దున్నే హనీ వాటర్ తాగి వెళ్ళాలి కదా. మళ్ళీ వాళ్ళని చూసి వాళ్ళు రాగానే వాళ్ళు పెట్టెల్లో ఏమేమి సరిగ్గా ప్యాక్ చేసుకొచ్చారో తెలియదు, హడావుడిగా వచ్చారు కదా. సో అందుకని చెప్పి వాళ్ళవన్నీ టైడీఅప్ చేసి అందరం బ్రేక్ఫాస్ట్ తినేసరికి టైం అయిపోద్ది. అది వరకు లేదులేండి అలవాటు, ఇప్పుడు వచ్చింది. హెల్త్ బెనిఫిట్స్ కోసం అనమాట, గట్ హెల్త్కి మంచిది అనమాట. నాకు అసలే ఊరికే స్పైస్ తింటే ఎసిడిటీ వస్తుంది. మనుకా హనీ అని, ఇది చాలా మంచిదండి, హెల్దీ అనమాట పొట్టకి. అండ్ మన డైలీ లైఫ్ స్టైల్లో చాలా యూస్ఫుల్ అవుద్ది. నాకే మెయిన్ ఎసిడిటీ డెవలప్ అయింది పాస్ట్ 1 yearలో. సో ఇంకా అందుకని చెప్పి నేనే వాడుతున్నాను అనమాట. హ్యాండ్ బ్యాగ్లు ఎందుకమ్మా కిందకి, వాళ్ళ రూమ్ కీస్ కూడా తీసారు. తొందరగా చెప్పులు ఎక్సైటింగ్ బిట్టు. Yes. డాడీ వాళ్ళు అనగానే ఎవరు గుండెలేసా? ఇంకా రాలేదు పాప, వెయిట్ చేయాలి. పొద్దున్నే తెల్లారుజాము నిద్ర లెగిసి లాబీలో పడిగాపులు కాస్తుంది.
పొద్దున్నే ప్లెజెంట్గా ఉంది, స్లో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్తో. బాగా ఎక్సైటింగ్ అనుకుంటా కదా బిట్టు. Yes. బిట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది, అసలు నాకు టైమే ఇవ్వాల. హలో, రెండు కార్లు వచ్చినాయండి, ఎందుకంటే ఒక దాంట్లో వీళ్ళు వచ్చారు, ఇంకో దాంట్లో పెట్టెలు వచ్చినాయి. రాగానే దీన్ని అయితే చక్కగా ప్యాంపర్ చేశాడు. నువ్వేంటి అలా ఉన్నావేంటి, అలా అయిపోయావేంటి, ఇక్కడికి వచ్చాను. రాత్రి పడుకోవాలా, ఇక్కడ ఫ్లైట్ జర్నీ కదా, ఇంకెట్టుంటారు. నేను నడిపినంత ఫీల్ అయ్యా అంతే. మరి ఇక్కడికి వచ్చి నీ మీద బ్యాంగతో చిక్కిపోయాను, ఫుడ్ ఎక్కువ తిని హగ్గులో నుంచి కదలటల్లా. అరే ఏంట్రా కొత్త హెయిర్ స్టైల్, అరే నీతో ఆర్గ్యూ చేసి చాలా రోజులు అయిందిరా బన్ను, 10 రోజుల నుంచి మిస్ అవుతున్నా. అది ఎక్స్పీరియన్స్ గైడ్ చేస్తుంది మొత్తం, ఇటు నొక్కితే అటు ఓపెన్ అవుద్దని. అరే నీ హెయిర్ స్టైల్ ఏంట్రా, బుడ్డి డిప్పోలా అయ్యావేంటమ్మా. వెయిట్ జాను, నువ్వు నా మీద బెంగతో ఏం తగ్గినట్టు లేవుగా, నాకేం కనిపించట్లా. చిన్నపిల్లడు తగ్గినట్టున్నాడు. రూమ్ వదిలేసి వ్యూ చూడడానికి వెళ్తావేంటి జాను? మేము కూడా చూడాలి ఇటు పక్క, రోడ్డు మీదకి వ్యూ. అది టీవీ9 ఆహా ఆఫీస్, అది విండోలో నుంచి కనిపిస్తుంది. బ్యాగులు వచ్చింది, పిల్లలు మాత్రం బాగా పట్టుకొచ్చారు. ఏమేమి పట్టుకొచ్చారు ఎవరికి తెలియదు. ఇదిగోండి ఇది వాళ్ళ రూమ్ అండి. అండ్ అదే కనెక్టింగ్ రూమ్, కనెక్టింగ్ డోర్ అనమాట. ఇప్పుడు అది ఓపెన్ చేయాలి. ఈ బ్యాచ్ ఇప్పుడు కనెక్టింగ్ డోర్లో నుంచి మా రూమ్లోకి వచ్చారండి. ఇది మొత్తం బొమ్మలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అమ్మమ్మ ఏమి ఇచ్చింది, అమ్మమ్మ పెయింట్ స్టఫ్ అవి ఇచ్చింది, బొమ్మలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 2 weeks ఏం చేసిందని. మాకు వ్యూ ఏమో ఇలా వచ్చింది. పోయినసారి ఫ్రంట్ వ్యూ వచ్చింది, ఈసారి బ్యాక్ సైడ్ వ్యూ వచ్చింది. ఫైనల్లీ ఫుల్ ఫ్యామిలీ అండి టుగెదర్ కలిసి బ్రేక్ఫాస్ట్. 2 weeks తర్వాత కజ్జాను రాగానే ఫస్ట్ రోజు దోశలు తింది జాను, బోరు కొట్టింది. ప్యాన్ కేక్స్కి ఫ్రూట్స్కి వెళ్ళిపోయింది. ఎలా ఉంది జాను ఫుడ్? ఏదో నేను వండిన ఫుడ్లా అడుగుతున్నా. మేము 5 days తిన్నాం కదా. ఇదిగోండి నా ప్లేట్ ఇది. మా వాడు మొత్తం ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఇంగ్లీషు, కాంటినెంటల్, ఇండియన్ 3 ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఇద్దరు భలే ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఇక్కడ ఇదేమో ఆమ్లెట్. అదేంటి జాను, టమాటా మీద చీజా? ఇదేంటిది? హ్యాష్ బ్రౌనా? ఓ సర్కిల్గా ఉంటే హ్యాష్ బ్రౌన్ ఉంది, తింటావా? దాని ఫేవరెట్. అన్ని ఫ్యాట్ ఫుడ్స్ తిన్నాక హెల్దీ అని చెప్పేసి మొలకలు తెచ్చుకున్నాను అనమాట. పెసలు, చిప్పి, మొలకలు. నాకు మొలకలు ఇష్టం ఉండదు. ఈ మొలకలను లోపల పంపించాలంటే పక్కన సేమియా ఉప్మా ఉండాలి. అన్నీ కలిపి మిక్స్ చేసి తిని ఫ్రూట్స్ తింటున్నా. ఇది ఫైనల్ టచ్అప్. వీళ్ళనైతే ఇదేదో నా సొంత హోటల్ అయినట్టు, అది అక్కడ ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పి ఎంకరేజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ 5 days ఉండి ఇక్కడ స్టాఫ్ అందరికీ మేము అలవాటు పడిపోయాం. ఓన్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. అది అలా ఎంకరేజ్ చేస్తా ఇవాళ డే గడిపేస్తున్నా. ఇవాళ డేలో అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని బిట్స్ క్యాప్చర్ చేసి వ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. మన రెగ్యులర్ హెడ్ చెఫ్ అండి ఆయన. అది వరకు మీకు పరిచయం చేసే ఉంటాను వ్లాగులో. మధుకు పరిచయం చేస్తున్నా. ఏంటో ఈ హోటల్ మొత్తం నాదే, నా ఇల్లే అన్నట్టు ఇక్కడ అందరినీ పరిచయం చేసేస్తున్నాను నేను. ఆయన చాలా బాగా చేసి పెడుతున్నారండి. మనకి స్పైస్ లెవెల్స్ ఏదన్నా సరిపోకపోతే కూడా విడిగా కొంచెం కస్టమైజ్ చేసేస్తున్నారు. సో బాగా చేస్తున్నారు. యూకేలో 2 years ఉండి వచ్చారనమాట. సో అందుకని అక్కడ ఫుడ్ టేస్ట్లు బాగానే తెలుసు. సో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ అండి మళ్ళీ ఆయన వైఫ్, పిల్లలు. సో హ్యాపీ టు నో అనమాట. వెల్కమ్ బ్యాక్ అండి. మార్నింగ్కి ఇప్పటికి ఈవినింగ్కి డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు మార్నింగ్ 8 తింటప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటా వీడియో చేసే, ఇప్పుడు మళ్ళీ 8 అయింది. బ్రేక్ఫాస్ట్ తిన్నాం, వచ్చాం, అందరం 4 నిద్రపోయాం. జస్ట్ మధ్యలో 1 గంట బయటికి వెళ్ళి వచ్చాం చిన్న చిన్న పనులకి. అప్పుడు నాకు క్యాప్చర్ చేయడం కుదరలా. ఇంకంతే డే మొత్తం ఇక్కడ హోటల్లోనే ఉన్నాం. సాయంత్రం బయటికి వెళ్దామని అందరం చక్కగా రెడీ అయ్యి వెళ్దామని అనుకునేసరికి సడన్గా పవర్ కట్. ఫస్ట్ టైం హోటల్లో పవర్ కట్ ఇదే కదా మనం చూడటం. తర్వాత 5 నిమిషాలు వచ్చేసిందిలేండి. ఇక్కడ వీళ్ళకి ఇన్వర్టర్స్ ఉంటాయి కాబట్టి. బయట చూస్తే హెవీ రెయిన్, థండర్ స్ట్రోమ్స్, మాటలు లేవు.
మా ఫ్రెండ్స్ని కలుద్దాం అనుకున్నాం, వాళ్ళు కూడా రోడ్డు మీద ట్రాఫిక్లో స్ట్రక్ అనమాట. అందుకని ఇంక ఇవాళ ఏమీ నేను క్యాప్చర్ చేయలేదు. సో రేపు అమ్మ వస్తుంది, సో అందుకని రేపు కొంత బిట్ క్యాప్చర్ చేస్తాను, రేపు ఈవినింగ్ ఎండ్ చేస్తా ఈ వ్లాగ్ని. మావాడు ఏం చేశాడంటే బిట్టుగాడు 8 hours స్లీప్ తర్వాత మైండ్ ఫ్రెష్ అయిపోయి డ్రాయింగ్ మీద ఫోకస్ చేశాడు. ఇది అమ్మ ఇచ్చింది, క్లాత్ ఇచ్చి దానికి పెయింట్లు ఇచ్చింది అనమాట, కార్బన్ పేపరు ఈ పెయింట్లు అన్నీ కొనిపెట్టించింది. దాంతో మా బిట్టుగాడు ఇది పెయింట్ వేసాడు ఇవాళ. ఏందమ్మా ఇది? I didn't finish, but I drew a tiger on pancakes with maple leaves. ప్యాన్ కేక్స్ మీద టైగర్ని, ఇదేంది? Maple leaves. మేపుల్ లీవ్సా? Look, నేను దీని మీద కాపీ చేశాను. ఓ ఈ చిన్నది చూసి ఇది వేసిందంట. చూడు ఇవంతా నేను గీసా. బాగున్నాయి. సో ఈ టేబుల్ ఇది క్రియేటివ్ టేబుల్ అనమాట ఇవాళ. అదండి, ఇప్పుడు అందరం మళ్ళీ డిన్నర్కి వెళ్తున్నాము. ముగ్గురు పడి ఏం చేస్తున్నారు కానివ్వండి. ఒరే బన్ను, నువ్వేం చెప్పావురా మధ్యాహ్నం? ఏం చెప్పావు? నేను పడుకోను అన్నావా లేదా? సమ్ టైమ్ ఎంతరా సమ్ టైమ్ అంటే ఎంతో చెప్పు. 6.5 hours. వీడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాడు, వచ్చాడు, పడుకున్నాడు. మొత్తం చీకటి పడిపోయి ప్రపంచం మొత్తం మళ్ళీ పడుకోవడానికి వెళ్ళినప్పుడు లేచాడు. వాడి లెక్కలో 6.5 hours. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? రాగానే ఎక్కడికి వెళ్దాం, బయటికి వెళ్దాం, తొందరగా బయటికి వెళ్ళాలి, నాకు హోటల్లో ఉంటే బోరు కొట్టుద్ది అన్నాడు. ముసుకేసుకొని నిద్రపోయాడు, ఇంకంతే, లేచింది లేదు. వీడితో ప్రాబ్లం ఏంటంటే వీడిని పడుకోమంటాం కష్టం, ఒక్కసారి పడుకున్నాక మనవాడు లేపడం ఇంకా కష్టం అసలు. వీడు ఇంకా లేచేసరికి లేట్ అయిపోయింది. బయట థండర్ స్ట్రోమ్స్, హెవీ రెయిన్, చేసేది ఏమీ లేక హోటల్లోనే ఉన్నాం. చెప్పా కదా రేపు అమ్మ వస్తుంది కాబట్టి, రేపు అమ్మ వచ్చినాక అప్పుడు వ్లాగ్ ఎండ్ చేస్తాను అనమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం, పదండి. డిన్నర్కి వెళ్తున్నాం. మైండ్ పోయింది నాకు, ఫుల్ ఫ్యామిలీ మొత్తం వచ్చేసినాక క్రేజీగా తయారైపోయాను నేను కూడా. నిజమే, డిన్నర్కి వెళ్తున్నాం, పదండి. ఏమా బిట్టు పెద్ద అయిన కొద్ది ఏంటంటే ఎయిర్పోర్ట్లో కూడా దారి మొత్తం అదే చూపించింది కదా, ఎక్కడికి వెళ్ళినా సరే అన్నీ అదే ఫైండ్ అవుట్ చేస్తుంది. దానికి ఎందుకంటే నా మీద నమ్మకం లేదు, కంగారు ఎక్కువ, తప్పిపోద్దని. చివరికి హోటల్లో కూడా అంతే, నేను ఇట్లా వెళ్దామంటే రాదు. హోటల్స్లో ఎప్పుడైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందిలేండి, లిఫ్ట్కి వెళ్ళే దారి మర్చిపోతాం. ఇదిగో ఇటు నొక్కితే అటు వస్తుందండి, అందుకని ఇటు నొక్కి ఇటు చూస్తుంది. దానికి మెడలో బిబ్బెందుకు కట్టారో చెప్పనా? అది ఆల్రెడీ టీషర్ట్ మీద మరకలు వేసేసుకున్న ఫుడ్ అంతా, అందుకు. ఇప్పుడు మాకు లాండ్రీ పెద్ద ఇష్యూ, మేము బయట ఇస్తున్నాం అనమాట బట్టలు. ఇక్కడ కొన్ని బయట కొన్ని, ఇక్కడ క్యాజువల్స్, బయట ఏమో నైట్ వేర్ ఇస్తున్నాం. ఎందుకంటే 15 days ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇలా ఉంటాం. బాగుందా బిట్టు? ఇవేమో స్టార్టర్లు అనమాట, రకరకాలు ఉన్నాయి. ప్లేట్ ఏంటి మంచి కలర్ఫుల్గా ఉంది గజ్జాను. ఇది బన్ను బాగుంది అంటారా? ఇది నా ప్లేట్ అండి. అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్గా తెచ్చానండి. కాంటినెంటల్, ఇండియన్ మిక్స్ చేసేసుకున్నా ఇందులో. మా వాడు డిజర్ట్ ఫ్యాక్టరీ పట్టుకొచ్చాడు. వీడు 3 రోజుల నుంచి అంట వాటర్ మెలన్ తిని పడుకున్నాడంట, వెయిట్ లూజ్ అయ్యి ఇక్కడికి వచ్చి డిజర్ట్లు తిందామని. నేను నీ డిజర్ట్స్ చూపించు. ఇవి మధు డిజర్ట్స్ అనమాట, మధు తెచ్చుకున్నాయి. వీళ్ళిద్దరి ఒకరికొకరి సంబంధం లేదు, రకరకాలుగా తెచ్చుకున్నారు. తిరమసు నీకు ఎందుకురా? వీడు అసలు ఆవిరి వాటర్ పీల్చినట్టు పీలుస్తుంటాడు తిరమస్సు. నేను ఈసారి ఏం చేశానంటే బెటర్గా ఉంటుందని సాలడ్ పట్టుకొచ్చుకున్నాను అనమాట. పెసరపప్పు, ఆవకాడో ప్యూరీ అండ్ పామోగ్రనేట్, ఆనియన్, టమాటో. ఇంట్లో ఏ రోజు నేను పెసరపప్పు తినేలా, ఇది మిక్స్ చేస్తే ఎలా ఉందో, బాగుంటే ఇది మిక్స్ చేస్తే టేస్ట్, నేను ఇంటికి వెళ్ళి ఈసారి ఎప్పుడన్నా చేసుకొని తింటా. నేను ఎందుకు టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్ చెప్పేస్తా. ఇది తయారు చేసిన ఆయన కనుక చూసుకుంటే హర్ట్ అవుతారు, బాగోపోతారు. బాగుందండో. కాకపోతే ఇందులో కొంచెం స్పైస్ ఉంది, చాట్ మసాలా వేసారు, ట్రై చేయొచ్చు. ఏ డెజర్ట్స్ని వదిలిపెట్టట్లా, ఇప్పుడు ఇండియన్ డెజర్ట్స్ మీద అటాక్ చేశాడు. జాను నాకు తెలిసి మీరు తగ్గిన వెయిట్ అంతా 1 dayలో పెరుగుతారు జాను. ఈ ట్రిప్ అయ్యేసరికి వీళ్ళు మొదట్లో ఇలా తింటున్నారా, నేను వచ్చిన రోజు ఇట్లాగే తిన్నా, తర్వాత ఒక్కొక్క ఐటమ్ తిని వెళ్ళిపోయా. అంతే, డే 1 అంతే ఆత్రంగా ఉంటుంది. ఏంటది? బెర్రీ డిలైట్. ఇది మాత్రం గులాబ్ జాముని అడ్డంగా నరికి ఆల్మండ్ పెట్టారు కదా, గులాబ్ జామ్ బాగున్నాయా? చివరిలో ఫినిషింగ్ టచ్ ఇదండి. అన్నము, పాలకూర పప్పు, కొబ్బరి కారంతో పొటాటో ఫ్రై, గోరుచిక్కుడుకాయ ఫ్రై, నూరుడు పచ్చడి. ప్రాపర్ సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ వెజిటేరియన్ ఫుడ్. సో మంచి ఫీల్ వస్తుంది. ఎన్ని తిన్నా చివరిలో ఎండింగ్ ఈ టచ్ ఇస్తే ఫీల్ వస్తుందని ఇవాళ అలా ఇస్తున్నాను అనమాట. రాముడు మంచి బాలులాగా అన్నీ తినేసి చివరికి ఇది తింటున్నా. అన్నము, పప్పు, నెయ్యి.
అమేజింగ్. అది సరే, ఈ వీడియో What did you say? ప్రజెంట్ ఈ టుడేకి ఇక్కడతో ఆపుతున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం. ఇవాళ రేపు కలిపి ఒక వ్లాగ్ చేస్తున్నానే, సరేనా? మళ్ళీ కలుద్దాం రేపు మార్నింగ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఇది నెక్స్ట్ డే అనమాట. మేము ఇవాళ హాఫ్ డే సెలూన్లోనే గడిపామన్నమాట. చింపిరి కోడుల్లో ఉన్న మమ్మల్ని ఫారెన్ కోడుల్లో తయారు చేశారనమాట. హెయిర్ స్టైల్ మార్పించుకొచ్చాం. కట్టు కాదు, జస్ట్ కర్ల్స్, అది స్టైలింగ్ చేయించుకొచ్చాం. బిట్టుగాడిది కూడా అంతే. సో ఇవాళ డే అలా అయింది. తర్వాత మా బండుగాడు నేను బయటికి వెళ్ళి వచ్చాము. చాలాసేపు ఉన్నాం కదా. మార్నింగ్ వెళ్ళి ఇదిగో ఈ హెయిర్ది అయిపోయినాక వెళ్ళి ఇప్పుడే వచ్చాం. ఈవినింగ్ అయింది, 5 అయింది ఇప్పుడు. వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు, మధును బిట్టు. వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళి మళ్ళీ వస్తా ఫోటో షూట్లు కూడా చేసుకొని వచ్చారు. ఎందుకో నాకు ఇంకా అర్థం కాల, మాకు ఫోటోలు పెట్టారు. సరే పదండి, ఇప్పుడు మా మదర్ని పిక్ చేసుకోవడానికి వెళ్తామన్నమాట. పేరెంట్స్ని కూడా ఇక్కడికే పిలిచామని చెప్పా కదా, పదండి అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. మేము ఇక్కడ ఫోటో షూట్ దిగుదామని వచ్చామన్నమాట. వచ్చి వీళ్ళు నిన్న రాత్రి వచ్చారండి. నేను వచ్చి 2 వీక్స్ అయింది. ఇది బాగుంది కదా ఈ లొకేషను, అందుకని మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబరు. ఇది ఈ లొకేషన్ మా విండోలో నుంచి కనిపిస్తుంది అనమాట. 4th ఫ్లోర్ నుంచి ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ అనమాట. 2 రోజుల నుంచి పైనుంచి చూస్తున్నాం కదా. సరే వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి వచ్చాం. వచ్చి 4-5 ఫోటోలు దిగుదామని. బాగుంది ఇక్కడ, ఈ అట్మాస్ఫియర్ బాగుంది. కొంచెం ఇంత వేడి లేకుండా కొంచెం చల్లగా ఉంటే ఇక్కడ బయట కూర్చొని టైంపాస్ చేస్తుండే పని. ఫుడ్ ఇక్కడ తినేవాళ్ళం కదా, అవుట్డోర్ డైనింగ్. కానీ వేడిగా ఉంది, ఉక్కదీస్తున్నట్టు ఉంది, క్లౌడ్ ఉన్నా కూడా. పదండి వెళ్దాం. మా అమ్మ ఇప్పుడే వచ్చిందని మెసేజ్ పెట్టింది, రిసీవ్ చేసుకోవాలి. అమ్మ ఒక్కతే వచ్చిందండి, నాన్నగారు తర్వాత వస్తున్నారు. సో ఇల్లాస్ అయితే ఇంకా ఇప్పుడే రావట్లేదు. వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు ఉన్నాయి, అవన్నీ అటెండ్ అయినాక ఒక 4-5 రోజులాగా వస్తారు. సో ఫ్యామిలీ మొత్తం ఈసారి హైదరాబాద్లో కలుస్తున్నాం. ఎందుకంటే మాకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ ఇక్కడే అవుతున్నాయి. అందుకని చెప్పి పేరెంట్స్ని కూడా ఇక్కడికే పిలిచేసాం. అక్కడికి ఎందుకులే ఈ 5-6 రోజుల కోసం అక్కడికి రావటం వద్దు, మేమే వస్తామని చెప్పి వచ్చేస్తున్నారు. అది సరే రండి వెళ్దాం. అదిగో సర్ప్రైజ్ విజిట్. అక్కడ మా ఫాదర్ ప్లాన్లో లేటర్ రావాలి. షాక్ ఇచ్చారు. అమ్మనే ఎక్స్పెక్ట్ చేసింది. మా ఫాదర్ ఎంట్రీ సర్ప్రైజ్ విజిట్ అనమాట. బెంగతో వచ్చినట్టున్నారు, కూతుర్ని చూడటము బెంగేసినట్టుంది. అందుకని హడావిడిగా పెట్టె చదువుకొని పరుగులుగా వచ్చారు మా ఫాదర్. అటు చూడండి, అసలు బెంగేసిన వేసిలా ఉందా. అది ఏదో మంచి మెమరీ ఇచ్చారనమాట. పోన్లే, లక్కీగా క్యాప్చర్ చేసుకున్నా. మామూలుగా అయితే నేను మొన్న పెట్టెలన్నీ సర్దేసుకొని వచ్చేసా. ఇంకెక్కడి నుంచి ఇక్కడ 15 రోజుల నుండి యూకే వెళ్ళేదనమాట. అందుకనే పేరెంట్స్ అమ్మని ఎక్స్పెక్ట్ చేసి నాన్నగారిని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. నాన్నగారు కూడా వచ్చేసరికి ఏంటంటే అదొక ఫీల్ అనమాట. ఓకే వెళ్ళేలోపు మళ్ళీ చూస్తున్నానని. ఇక్కడ నుంచి 15 రోజులు ఇంకా ట్రిప్ ఉంది, కానీ విజయవాడతో ట్రిప్ ఎండ్ అయిపోయింది అనమాట. అది మళ్ళీ యాక్టివేట్ అయినాయి, గూస్ పంపులన్నీ యాక్టివేట్ అయినాయి ఇప్పుడు. అది సరే కానివ్వండి, మళ్ళీ కలుద్దాం. హలో అండి, జర్మన్ ఫ్యామిలీని మీట్ అవ్వడానికి వచ్చాము ఇండియా. అట్లా ఉంది, గుర్తుపెట్టారా? మన యూట్యూబ్ అసలు ఎన్ని వీడియోస్ చేసి ఉంటాం. ఏ ఇండియా ట్రిప్కి వచ్చినా జర్మన్ ఫ్యామిలీ మనతో ఉంటున్నట్టుంది యూకే ఫ్యామిలీతో. మా బిజీ పద్దు చాలా బిజీగా ఉంది, అందుకని లాంగ్ షాట్ తీసుకోండి. పాపం తను ప్రిపేర్డ్గా లేదు. దీనిది పంచల ఫంక్షన్, అందుకని చెప్పి వచ్చామన్నమాట. సో ఫంక్షన్కి ముందు ఎందుకు వచ్చామంటే, రేపు ఫంక్షన్లో ఏమేమి గిఫ్ట్లు మేమేమేమి తీసేసుకోవాలి, ఎన్వలప్స్ ఎప్పుడెప్పుడు కలెక్ట్ చేసుకోవాలి. అక్షింతలు ఒకళ్ళు వేస్తుంటే గిఫ్ట్లు మేము తీసేసుకోవాలి. దానికి డీల్స్ కుదుర్చుకోవడానికి వచ్చాం. సో ఏంటంటే బాబుకి ఏం చెబుతున్నామంటే, ఎవరిని అక్షింతలు వేయంగానే మమ్మల్ని కేకేయమంటున్నాం గిఫ్ట్లు తీసుకోవడానికి. కదండి మా జాబ్ అది. మాకేదో ఒక బాధ్యత ఇవ్వాలి కదా, ఆ బాధ్యత తీసుకోవడానికి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వచ్చాం. కాదే వీడియో తీస్తుంటే నన్ను తీయొద్దు, నేను రెడీగా లేనంది. అక్కడ సగం మెట్లు దిగి దడుచుకొని పైకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. అదంతా పడింది. ఇవి సాధించింది ఏం లేదు. దానికి తెలియదు నేను కింద వీడియో చేస్తున్నానని. అది దడుచుకొని వెళ్ళిపోయింది. వాళ్ళది ఫంక్షన్కి అని చెప్పి హడావుళ్ళు తిరుగుతూ ఉండి అది పాపం ఏమీ రెడీ అయ్యి ప్రిపేర్డ్గా లేదు. నేనంటే మేకప్లు పులుగుకొని వేరే పనుల మీద తిరిగి వచ్చా కదా, అందుకని నాకు ఈజీ అయింది. సరే రండి, ఇంకా డైరెక్ట్ హోటల్కి వెళ్ళి ఫుల్గా ఫుడ్ తినేద్దాం. ఈ ఉడకబెట్టిన వెజిటేబుల్స్ ఉంటాయి కాసిని, ఇదో రకం. ఇది దొండకాయ మసాలా. ఇది మసాలా వేసింది రాత్రిపూట మీరు తినరంటే ఆగుదాం. ఇక్కడ పప్పు ఉంది, ఇది పన్నీరు, ఇది మీకు వద్దు. పప్పు ఉంది, పాలకూర పప్పు, నూరుడు పచ్చడి, నెయ్యి, అన్నం ఉంది. అటుపక్క కొన్ని వెరైటీస్ ఉన్నాయి, పెరుగన్నం అవి చూపిస్తాను. మా నాన్నగారికి ఇక్కడ ఏమున్నాయో చూపిస్తున్నాను అనమాట. పేరెంట్స్కి మనం ఎక్కడ ఉంటున్నామో ఏం తింటున్నామో అది మనతో పాటు వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి ఆ అట్మాస్ఫియర్లో ఉంటుంది చూసారా, దానంత హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. ఇప్పుడు మా పేరెంట్స్తో ఎంజాయ్ చేస్తున్నాం. 4 రోజులాగి
మా ఇల్లాస్తో ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు పేరెంట్స్తో ఎంజాయ్ చేయాలి. అది లైవ్ దోశ కౌంటర్ ఉంది వాళ్ళ స్పెషల్. మేబీ మా నాన్నగారి స్పెషల్ అనుకుంటా. మా నాన్నగారికి ఇష్టమైంది ఇక్కడ దొరికింది, మా ఫాదర్కి ఇష్టమైంది మిల్లెట్ కర్డ్ రైస్. ఇక్కడ అన్నిట్లో కల్లా మీకు నచ్చింది ఇదే అనుకుంటా. ఇదేమో ఒట్టి పెరుగు అన్నం, ఒట్టి కర్డ్ రైస్. ఇదేమో కుండలో తోడు పెట్టిన పెరుగు. మా ఫాదరు డైట్ కంట్రోల్ అండి, మిల్లెట్స్ ఇంకన్నీ మీరు తినేవన్నీ రాగులు ఇవే కదా నాన్న, అవి ఆయన డైట్. సో అందుకని ఆయనకి నచ్చినవి చూపిస్తున్నా. మామగారికి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నేను ఎక్స్ప్లెయిన్ చేసింది సరిపోవాలి. మా నాన్నగారికి పాపం ఇవన్నీ కొత్తగా ఉంది, తను కొంచెం కష్టపడుతున్నారు. సరే ట్రై చేయిస్తున్నాం. ఇలాంటి వాళ్ళ అలవాటు లేదు కదండి, ఒక్కరోజున మనతో ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుందని పాపం సర్ప్రైజ్గా వచ్చారు. నాన్న ఇది ఒళ్ళో వేసుకోండి, మన బట్టల మీద పడకుండా ఉంటుంది. మనం మూతి తుడుచుకోవాలన్నా ఇదే తుడిచేసుకోవడం, దీంతోనే తుడుచుకొని ఆ ప్లేట్లో పెట్టేసుకోవడం. మనం తినేసిన కట్లరీ అంతా ఇక్కడ పెట్టుకోవాలి నాన్న, అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళరు, ప్లేట్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఓకేనా? మా ప్లేట్లన్నీ రకరకాల జంతువులతో నిండిపోయి ఉన్నాయి. నువ్వంతా వెజిటేరియన్, ఇదంతా వెజిటేరియన్ అంట. ఇక్కడంతా నాన్ వెజ్, కాంటినెంటల్, ఇండియన్ మొత్తం మిక్స్ చేసేస్తున్నాడు వీడు మొత్తం కుండ బిర్యానీ చేసినట్టు చేసేస్తున్నాడు అన్నీ కలిపి. మా బొడ్డది అది అంతే, ఇండియన్ కాంటినెంటల్ బిర్యానీ నూడిల్స్ రెండు కలిపేస్తుంది. మా అమ్మ హెల్దీ అన్హెల్దీ రెండు కలిపి మిక్స్ చేసుకొచ్చింది. అందరికన్నా హెల్దీ వర్షన్ ఏంటంటే మా ఫాదర్ మిల్లెట్స్ రైస్ అన్న పప్పు. ఎలా ఉంది నాన్న? పర్వాలేదా? అవన్నీ నొక్కేవి నాన్న. మీకు అవసరమైతే అక్కడ ఒక బెల్లులాగా ఒకటి ఉంది, దాన్ని కొట్టండి ఎవరిని వస్తారు. అంత దూరం ఎందుకు, మేము ఇదే పక్కనే, పక్క 2 రూమ్లేగా. నాకు కాల్ చేస్తే గబుక్కుని వస్తాం, ఏడే ఉంటాం. సరే పడుకోండి నాన్న, ఫ్రెష్ అప్ అయి పడుకుంటారా? అమ్మకి మాకు చేతి నిండా పని ఉందిలే. ఇప్పుడు కొంచెం పెట్టెలు అవి అడ్జస్ట్ చేసి ఆ పనులు ఉన్నాయి. సరే ఇప్పుడు అది తినదరిగేదాకా చేసుకుంటాం. ఇంకోటండి, ఫ్యాషన్ టాక్ నేను ఆల్రెడీ మధ్యాహ్నం చేసేసాను. మా అమ్మది ఫ్యాషన్ టాక్ నేను చేయలేదు, అందుకని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. మల్టీ కలర్ పేస్టల్ వర్క్ చూసారా, మొత్తం బీడ్ వర్క్. బీడీ మధ్యలోది ఏంటి, పువ్వు, చల్లా వర్క్, చల్లా వర్క్ అండ్ బీడ్స్. బాగుంది కదా, నచ్చింది. ఈసారి నేను ఇప్పుడు నా బ్లౌజ్ కాపీ కొడదాం అనుకున్నా. మొత్తం ఇదంతా అలా వచ్చింది. ముందే వస్తే ఫ్యాషన్ టాక్లో యాడ్ చేసేదాన్ని. సర్లేండి, పాపం మా నాన్నగారు టైర్డ్ అయిపోయారు, జర్నీ చేసి వచ్చారు. కానీ ఈ వ్లాగు ఇక్కడితో సమాప్తం అండి. ఇంకా మీరు ఫ్యాషన్ టాక్ చూసేయండి. మరి ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ అవుట్ఫిట్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్ అవుట్ఫిట్ అండి, అయినా సేఫ్ సైడ్గా ఊరికే ఫ్యాషన్ టాక్ చేస్తున్నాను. ఇది నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినాక ఒక వ్లాగ్ చేసిన దాంట్లో మెటీరియల్స్ ఏం కొన్నామో నేను చూపించాను. బంజారా హిల్స్లోనే ఒక ఎగ్జిబిషన్లో కొన్న మెటీరియల్ దీన్ని స్టిచ్ చేయించిందనమాట. దానికి మామూలుగా బిబాలో తీసుకున్న షైనింగ్ లెగ్గింగ్ ఒకటి ఉంది, వైటిష్ సిల్వర్, అది తీసుకొని అటాచ్ చేసేసుకున్నాను. చున్నీ కూడా అదే వచ్చింది, దాంతోపాటు సెట్లో వచ్చింది అనమాట. ఇందులో నేను వైట్ బ్లాక్ కూడా తీసుకున్నాను, రెండు ఇదే ట్రిప్లో వేసేస్తున్నా. నా సింపుల్ ఫ్యాషన్ టాక్. ఇది ఎప్పటి నల్లపోసలు ఎప్పుడు మీరు చూసేవే. ఇది మా బిట్టుగాడిదేమో అక్కడ యూకేలో తీసుకున్న అవుట్ఫిట్టేనండి, జాన్ లూయిస్లో తీసుకున్నాను. అంతే, ఊరికే సింపుల్గా ఇన్ఫర్మేటివ్గా ఏదైనా ఉంటే అవుట్ఫిట్ గురించి ఉంటుందని చేశాను అనమాట. అంతే. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి, ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని మా ఇద్దరి దాకా అందజేయండి. హ్యాపీయా? ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.